వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. నా పేరు గడ్డం స్వామి. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయం అనేది వాళ్ళ దక్షిణ భారతదేశంలోనే దక్షిణ అయోధ్యగా పిలువబడతా ఉంది. ఈ భద్రాచలం రాములవారి దర్శనానికి ఇవాళ అనేక ప్రాంతాల నుంచి అనేక రాష్ట్రాల నుంచి భక్తులు వస్తూ ఉన్నారు. కానీ ఇవాళ ప్రయాణ మార్గంగా చూసుకున్నప్పుడు రైల్వే లైన్ లేకపోవడం అనేది చాలా ఇబ్బందికరంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా సారపాక దగ్గరగా ఉన్నటువంటి పాండురంగాపురం నుంచి ఒరిస్సా మీదుగా రైల్వే లైన్ మంజూరైందని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఇప్పటి వరకు దానికి సంబంధించినటువంటి పనులు చేపట్టడం కానీ దానికి సంబంధించిన ఏ వివరాలు కూడా ఇంత మటుకి కొనసాగింపుగా ఏమీ లేనటువంటి పరిస్థితి వాళ్ళ చూస్తూ ఉన్నాం. ప్రధానంగా భద్రాచలం దేవస్థానం, రాముడి దేవస్థానం గురించి కేంద్ర ప్రభుత్వం గతంలో కూడా అనేక ప్రకటనలు చేసినప్పటికీ దాన్ని ఆచరణలో పెట్టే దాంట్లో మాత్రం ఆ రకమైన చొరవ చూపించినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఇవాళ రాముడు భక్తులం మేము అని చెప్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇవాళ భద్రాచలం అభివృద్ధి విషయంలో మీనమేషాలు లెక్క వేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. కాబట్టి తక్షణమే ఈ యొక్క ఏదైతే పాండురంగాపురంకి వచ్చినటువంటి రైల్వే లైన్ ఉందో దానికి సంబంధించిన నిధుల్ని మంజూరు చేయాలి, పనులు చేపట్టాలని చెప్పేసి వాళ్ళు మేము కోరుతా ఉన్నాం. అలాగే భద్రాచలం రామాలయాన్ని వాళ్ళ రామాలయం సర్క్యూట్లో కూడా చేర్చి ఆ రకమైనటువంటి అభివృద్ధికి తగినటువంటి ప్రాధాన్యతని భద్రాచలానికి ఇవ్వాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి భక్తులు ఈ వివిధ ప్రాంతాల నుంచి వివిధ దేశాల నుంచి కూడా ఇక్కడికి వస్తూ ఉన్నారు. ఈ వచ్చేటువంటి క్రమంలో ప్రధానంగా ఇక్కడ ఈ రైల్వే మార్గం లేకపోవడం వల్ల కొంత ఇబ్బంది కూడా కలుగుతూ ఉంది. కాబట్టి ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలన్నా, భద్రాచలం ప్రాంతం అభివృద్ధి చెందాలన్నా, దేవాలయం భక్తుల సంఖ్య ఇంకా పెరగాలన్నా ఖచ్చితంగా ఈ యొక్క పాండురంగాపురం రైల్వే లైన్ అనేది అత్యంత ఆవశ్యకతంగా ఉన్నటువంటి అంశంగా ఉంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం కూడా దీని గురించి సంకోచించకుండా ఆలోచించకుండా వెంటనే దానికి సంబంధించినటువంటి పనులు చేపట్టాలని చెప్పేసి ఇవాళ మేము భద్రాచలం పట్టణ ప్రజలుగా మేము కోరుతా ఉన్నాం. అందరికీ నమస్కారం. ఒకప్పుడు ప్రత్యేక రెండో అయోధ్యగా పేరుగాంచినటువంటి భద్రాచలం పట్టణం సువిశాలమైన పార్లమెంటు స్థాయి నుంచి ఈరోజు ఒక పంచాయతీ స్థాయికి దిగజారిపోయిన పరిస్థితి మన అందరికీ తెలిసిందే. ఒక విధంగా బైఫర్కేషన్లో మొత్తం ఎక్కడికక్కడ 7 మండలాలు వెళ్ళిపోవడం జరిగింది. అదేవిధంగా మరి ఇక్కడ ఉన్న 7 మండలాల నుంచి మళ్ళీ 2 మండలాలు ములుగులోకి తీయడం జరిగింది. ఇప్పుడు 5 మండలాలతో మరి భద్రాచలం నియోజకవర్గం ఉండడం జరిగింది. ముఖ్యంగా ఈ ప్రత్యేక పుణ్యక్షేత్రానికి ఈ భక్తులు రావాలన్నా ఎప్పటి నుంచో భక్తుల కళ, ఈ భద్రాచల పట్టణ ప్రజల కళ. ఎందుకంటే భద్రాచలం అభివృద్ధి చెందాలంటే ఒక రైల్వే లైన్ ఉండాలనేది. మన సారపాక నుంచి 14 కిలోమీటర్లో పాండురంగాపురంలో రైలు ఉంది. కానీ మరి ఇక్కడ ఉన్న మరి అధికారులు కానివ్వండి, ప్రజాప్రతినిధులు కానీ కనీసం సారపాక వరకైనా కూడా ఆ ట్రాక్ తెలియని పరిస్థితి. మరి కేంద్ర ప్రభుత్వం మరి మనకు తెలిసిందే, మనకి పాండురంగాపురం నుంచి మల్కరగిరి వరకు భద్రాచలం మీద నుంచి ఒక రైల్వే ట్రాక్ నడుస్తుంది, శాంక్షన్ అయిందని చెప్పేసి. అది కూడా నత్తనడకన నడుస్తుంది. ముఖ్యంగా 27లో ఓపెన్ చేస్తామని చెప్పారు. కనీసం ఇంతవరకు దాని గురించి డిపిఆర్ కూడా లేదు. ఇంతవరకు మరి అనుమతులు లేవు, ల్యాండ్ పూలింగ్ లేదు, ఏమీ లేదు. అది కూడా అయ్యే పరిస్థితి లేదు. ముఖ్యంగా బైఫర్కేషన్ అయిన తర్వాత మరి పోలవరం ముంపు 2 సంవత్సరాలు పోలవరం పూర్తవుతుంది. పోలవరం ముంపుకి చాలా మరి ముంపుకు గురయ్యే పరిస్థితి. కనీసం భద్రాచలానికి మరి దాదాపుగా 22 సంవత్సరాల క్రితం ఒక 3 వంతులు కరకట్ట వేయడం జరిగింది. కానీ ఒక పక్క కూనవరం రోడ్లో ఒక చిన్న కరకట్ట, కనీసం ఒక 1 కిలోమీటర్ కరకట్ట వేయడానికి మరి ఇక్కడ ప్రజాప్రతినిధులకి 12 సంవత్సరాలు పట్టింది. 2 సంవత్సరాలు అయింది స్టార్ట్ అయ్యి. ఈ రోజు గతి లేని పరిస్థితి. మరి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే కానివ్వండి, ఇలా స్థానిక ఎమ్మెల్యే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న ఖమ్మం జిల్లాలో ఎంఐఎంలు అయినటువంటి బట్టి గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు వీళ్ళందరూ ఉన్నా కూడా ఈ భద్రాచలం మీద ఒకప్పుడు భద్రాచలంకి ఇలా ఈ భద్రాచలం ఈ స్థితిలో ఉందంటే మరి ఇప్పుడున్న మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారిని చెప్పకతప్పదు. ఎందుకంటే ఆయనే ఈ ప్రాంతాన్ని ఇంతవరకు డెవలప్ చేశారు. రాముడి మీద ఉన్న భక్తి అయినా కూడా భద్రాచలం నియోజకవర్గం ఉన్న భక్తి ఆయన చాలా చేయడం జరిగింది. కానీ ఇప్పుడు ఆ ముంపుకు గురయ్యే దాదాపుగా 28-38 కోట్ల రూపాయలు పెట్టి ఆ కరకట్ట అవటానికి 2 సంవత్సరాలు పట్టిందంటే ఒకసారి ఇక ప్రభుత్వం అర్థం చేసుకొని ఇప్పటికైనా ఆ రైల్వే ట్రాక్ కానివ్వండి, ఒకవేళ అది అవ్వకపోతే మరి పాండురంగాపురం నుంచి సారపాక వరకు తీసుకొచ్చిన మరి మీకు తెలుసు వయసు మీరినటువంటి వృద్ధులు ఎప్పటి నుంచో ఉంటుంది. వాడికి కూడా రాముల వారి దర్శనం చేసుకోవాలని అదే ట్రైన్లో అయితే వాళ్ళు పడుకొని రాగలుగుతారు. భద్రాచలం అభివృద్ధి చెందాలంటే ఇంత ఘోరమైన పరిస్థితుల్లో ఒక పార్లమెంట్ స్థాయి నుంచి పంచాయతీ స్థాయికి వచ్చిన భద్రాచలాన్ని ఇవాళ కొంచెమైనా మెరుగుపరచాలంటే ఆ రైల్వే ట్రాక్ ఎంతైనా అవసరం. తప్పకుండా కేంద్ర ప్రభుత్వం దీన్ని స్పందించి ఆ రైల్వే
పనులు తొందరగా పూర్తి చేసి భద్రాచలం పట్టణానికి శ్రీ రాముల వారికి వచ్చే భక్తుల కోసం ఈ రైల్వే మార్గాన్ని త్వరగా పూర్తి చేయాలని చెప్పేసి భద్రాచలం ఒక స్థానికుడిగా నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.